ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఒక్క రైతుకు స్టేజ్ నుంచి 12 గంటల రాత్రి తర్వాత అందరు రైతులన్నా రైతు బంధు టకీ 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 అని పడుతుందని చెప్పినారు. పడ్డదా ఎవరికన్నా? పచ్చి మోసం అబద్ధాలు. అదేవిధంగా 4 పథకాలు అమలు చేసే కార్యక్రమం పెట్టినారు. నేను ప్రారంభిస్తున్నా. ఈ కోసి నుంచే తెలంగాణ మొత్తం పోతుంది. ఇక్కడి నుంచి ప్రారంభించిన పథకాలు తెలంగాణకే ఆదర్శం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పి ప్రారంభించినారు. కానీ ఏదొక్కటి కూడా అమలు చేయలే. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఏం చేసిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టింది. అక్కడ ఒక ఫామ్ తయారు చేసి పేరు రాసి అందరూ పనిచేసింది. ఒక్కొక్క ఊర్లో 200 ఇండ్లు మంజూరైనాయి, 300 ఇండ్లు మంజూరైనాయి. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ రాలే. అది ఇచ్చే దమ్ము కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. ఈ స్థానిక ఎన్నికలు మధ్యపెట్టడానికే ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా మద్దతు ఈరోజు రైతు బంధు అంటున్నాడు, రుణమాఫీ అంటున్నాడు. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు. ఏ కార్యక్రమం అమలు చేయలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు 10వ తారీఖున నేను కోసికి వస్తా, ఆయన పెట్టిన సభ కాడ రేవంత్ రెడ్డి పెట్టిన సభ దగ్గరనే మనం సభ పెడదాం, నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చినారు. ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, రైతులకు నమ్మకం పోయింది. ఈయన ఎట్లా గెలిపించుకున్నామో మళ్ళీ ఎప్పుడు నేను దించడమా అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఎక్కడున్నా స్టేజ్ మీద ఎవరు కూడా నిలబడితే అందరూ కూర్చోవాలి. పాలిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే కాకుండా ప్లీజ్ రోజులో పెద్దపల్లి గతంలో చూసినాం. మొన్న లగచల ఘటన చూసినారు. లగచలలో ఏం జరిగింది మీకు అందరూ తెలుసు. ఎక్కడో పొల్యూషన్ ఇచ్చే కంపెనీలు అక్కడ వద్దనుకునే కంపెనీలు వచ్చి కొడంగల్లో అమాయక రైతులు ఉన్నారు, అమాయక ప్రజలు ఉన్నారు అని చెప్పి ఆ పొల్యూషన్ కంపెనీలు తెచ్చి కొడంగల్ ప్రజలకు ఉద్దనిగా చూసినారు. కానీ రేగచల రైతులు బుద్ధి చెప్పినారు. బుద్ధి చెప్తే అందరూ అమాయక రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినారు. పేద రైతులను జైలుకు పంపించినాడు. ఓటేసిన రైతులను ఇక్కడ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసిన రైతులను జైలుకు పంపిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. పాపం ఒక రైతు వీరనాయకు హార్ట్ అటాక్ వస్తే కూడా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా బేడీ లేచి తీసుకుపోయిన ఘనత, ఓటేసిన రైతుకు బేడీ లేచిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. రేవంత్ రెడ్డి బేడీ లేచిన మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఏమన్నారు అప్పుడు? కొడంగల్ భూములలో తొండలు గుండె పెట్టాయి, బండ్లు గుండె పెట్టాయి అని చెప్పినారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడైనా కొడంగల్ పొలాలు చూసినావా? ఎన్ని పంటలు వంతాయి? 3 పంటలు వంతాయి. కొడంగల్ బ్రహ్మాండమైన పంటలు వంతాయి. రేపు ఎన్నికలు, ప్రధానిక ఎన్నికల్లో కొడంగల్ భూములలో బండ్లు గుండె పెడతాయా, తొండలు గుండె పెడతాయా? ప్రజలందరూ సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు అన్ని అబద్ధాలు మాటలు. ఆ రోజు జైలుకు పోయినప్పుడు రైతులందరూ జైల్లో పడితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక సొంత అన్న కన్నా ఒక కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ వాళ్ళని రైతులను ఆదుకున్నాడు. జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చినారు. జైల్లో నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా 2 నెలలు రైతులకు ఒక్కొక్కరి మీద 4 కేసులు పెట్టినారు. బయటికి వచ్చినాక మళ్ళీ జైలుకు పంపినారు. అనేక ఇబ్బందులు పెడితే కేటీఆర్ గారు ఒక అన్న కంటే ఎక్కువగా ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళందరికీ ఒక అడ్వకేట్ లాగా పని చేసి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన ఘనత మన కేటీ రామారావు గారిని దక్కిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు కొడంగల్ అంతా చూసినాం. మనమే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. ఇక్కడ హాస్పిటల్ కట్టినాం, 3 హాస్పిటల్ కట్టినాం. కానీ హాస్పిటల్ స్టాఫ్ లేదు, మందులు లేవు. బ్రహ్మాండంగా ప్రతి గ్రామానికి ప్రతి తండకు రోడ్ వేసినాం. కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత 5,000 కోట్ల రూపాయలు కొడంగల్ తీసి అభివృద్ధి చేసినాం. దత్తత తీసుకొని ఏం చేసినామని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. చర్చ పెడితే నేను ఏ గ్రామాలలో రోడ్లు వేసినాం, నువ్వు ఫార్మా కంపెనీలకు డబ్బులు కూడా తప్ప ఏ గ్రామాల్లో రోడ్ వేయలే. ఎక్కడైతే ఫార్మా కంపెనీ పెడతారో
అక్కడ మాత్రం డబుల్ రోడ్ వేస్తున్నావు తప్ప ఏ గ్రామానికి తాండకు రోడ్లే. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమంలో కొడంగలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కోల్కి సభ, ఈ నిరసన రైతు దీక్ష ద్వారా కళ్ళు తెరిచి ఇప్పటికన్నా రైతులకు రైతు బంధు అయ్యి కంప్లీట్గా రుణమాఫీ చేయాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.